నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అభివృద్ధిలో ఆధ్యాత్మికం, గుడి, బడి ఇలా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తుని బ్యాంక్ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బారుకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె హాజరయ్యారు. వివిధ శాఖాధిపతులతో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో 16, 23, 24, 26, 27 వార్డులకు సంబంధించిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించి మిగతా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ రిక్వెస్ట్ ఇవాళ ప్రజా దర్బార్లో ఆయన పేపర్ లైన్ ఇచ్చేసి మీరు ఫిల్అప్ చేసి ఇవ్వండి. अरे तमड़ा అటు సైడ్ అన్నయ్య గణేష్ అటు సైడ్ నువ్వు అలా కొంత కడి కిందకి ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు మనం తుని టౌన్లో ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఇన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన FM కార్యక్రమం అనేది వాళ్ళకి అందిస్తామని మాటిస్తున్నాము. అలాగే మన 22వ వార్డు వచ్చేసి రామకృష్ణ కాలనీ సంబంధించి ఒక రామాలయం ఇన్కంప్లీట్గా ఉందని చెప్పారు. అది కూడా కొన్ని శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ ద్వారా కూడా అవి తీసుకురావాలని చూస్తున్నాము. అలాగే ఇంకొక గుడి కూడా దీనికి సంబంధించి కొత్తపేట రామాలయం కూడా ఇప్పుడే మన తుని నియోజకవర్గంకి వచ్చేసి మన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 60 గుడ్ల వరకు తీసుకొచ్చాం ఫండ్స్. ఇవి కూడా మళ్ళీ లేటెస్ట్గా లిస్ట్ తయారు చేసి ఇవి కూడా దాంట్లో జత చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇవి కూడా అలాగే మనకి ఇప్పుడు ఈ వార్డ్స్కి సంబంధించి ఈ 5 వార్డ్స్కి సంబంధించి కూడా మనము పనులు 23 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 23 కోట్లలో కూడా దాదాపు 37 పనులు రోడ్స్ అండ్ డ్రైన్స్ రెండు మిక్స్ చేసుకొని చూస్తే 37 పనులు. ఈ 37 పనుల్లో కూడా కంప్లీట్ అయినవి 17 పనులు, ఇన్ ప్రోగ్రెస్ కూడా 10 పనులు ఉన్నాయి. అలాగే ఇంకా స్టార్ట్ చేయనవి 10 ఉన్నాయి. ఇవి కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదో నేను త్వరలో రివ్యూ కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని మరొకసారి మాటిస్తున్నాను మా తుని ప్రజలందరికీ కూడా. అలాగే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో దేవాలయాలు ఒకటి, అలాగే తల్లికి వందనం ఒకటి, అలాగే మన ఆటో డ్రైవర్ల నిధి కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానివ్వండి, అలాగే పెన్షన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు.
ఇవాళ ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం వలన కూడా ప్రజలు ఎక్కువ మంది సంఖ్యలో వచ్చేసరికి నేను చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కూడా మనపై నాయకుల మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా మండు టెండర్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద అభిమానం కొద్దీ వాళ్ళందరూ ఇవాళ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలన్నీ కూడా డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసి తప్పకుండా వాటిని పరిష్కరించవలసిందిగా డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతాము. అలాగే మన తుని మున్సిపాలిటీకి వచ్చేసి ఇప్పటి వరకు రౌండ్ ఆఫ్గా చూస్తే 500 సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఇవన్నీ పరిష్కరించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అలాగే ఒక దాదాపు వీటిల్లో 150 వరకు పరిష్కరించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక 350 వరకు కూడా ఉన్నాయి పరిష్కరించవలసింది. ఇవన్నీ త్వరితగతిన డిపార్ట్మెంట్ వారిని పూర్తి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇంత మంచి పనులు చేపట్టే ఈ కూటమి ప్రభుత్వం చూసి జనాలందరూ కూడా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయ్యింది. అలాగే మనం ఈ మధ్యనే డిజిటల్ పాస్బుక్లు కూడా అందరికీ కూడా రైతులందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అలాగే మనం ఇప్పుడు రాబోయే ఉగాదిలో కూడా దాదాపు స్టేట్ మొత్తం కలిసి 2.5 లక్షల ఇళ్ళు కూడా గృహప్రవేశాలు చేసుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం కూడా త్వరలో చేపడుతుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజల అండ కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.